నోట్ల రద్దు ప్రభావంపై చర్చించేందుకు కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. కేంద్ర నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రధానిని కలిసి ఈ విషయం చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి కూడా తమ సమస్యలను చెప్పారు అధికారులు. ఇక జీతాలు, పెన్షన్స్ టైం కూడా దగ్గరికి రావడంతో ఇదే ప్రధాన ఎజెండాగా సమావేశం కాబోతోంది కేబినెట్. చిల్లర సమస్యతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, నగదు రహిత లావాదేవీల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నోట్ల రద్దు ప్రభావంపై చర్చించేందుకు కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, ఓవర్ టు యు. రోజా, నగదు రహిత లావాదేవీలే ప్రధాన ఎజెండాగా, అంటే ఏకైక ఎజెండాగా ఇవాళ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఐఏఎస్ల కమిటీని నియమించింది. ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, ప్రజలు చిల్లరతోటి ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, బ్యాంకులో లావాదేవీలు నిలిచిపోవడం వల్ల, కొత్త నోట్ల మార్పిడి వల్ల ఏర్పడిన పరిణామాలు, వీటన్నిటి మీద ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండాలన్న దానికి సంబంధించి ముఖ్యమంత్రి నిన్నే ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ మరికొద్దిసేపట్లోనే తమ నివేదికను కేబినెట్ ముందు ఉంచుతుంది. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానికి సంబంధించి ఈ కమిటీ కసరత్తు చేసింది. కొన్ని యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. దానిపై ప్రధానంగా కేబినెట్లో చర్చించబోతున్నారు. నగదు రహిత లావాదేవీలే ప్రధాన ఎజెండా ఇవాల్టి కేబినెట్ సమావేశంలో. భవిష్యత్ అంతా ఇలాగే ఉండబోతుంది. ప్రజలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలి. ఇంకెంతో మంది బ్యాంక్ అకౌంట్ లేక నగదుతోనే ఇప్పటి వరకు లావాదేవీలు చేస్తున్న పరిస్థితుల్లో వారందరికీ ఇమ్మీడియట్గా బ్యాంక్ అకౌంట్లు తీయించాలన్నది ప్రధాన యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఇప్పటి వరకు కేవలం డబ్బు పైన, నగదు పైనే ఆధారపడి జీవనం గడుపుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కేవలం ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ జరిగే విధంగా భవిష్యత్ అంతా ఉంటుంది కాబట్టి దానికి అవగాహన కల్పించాలి. దీనికి కొంత సమయం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా ఇది తప్పని పరిస్థితి అని ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి హైదరాబాద్ను, ముఖ్యంగా తెలంగాణను డిజిటలైజేషన్లో, ఈ నగదు రహిత లావాదేవీల్లో నెంబర్ 1గా నిలిచేందుకు, దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి ప్రధానంగా ముఖ్యమంత్రి ఇవాళ మంత్రులకు వివరించబోతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వాళ్ళకి ఇమ్మీడియట్గా చేతికి లావాదేవీలు ఈజీగా జరిగే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఈ స్వైపింగ్ మిషన్లు వాడే విధంగా, అలాగే ఆన్లైన్లో కంప్లీట్ ట్రాన్సాక్షన్ జరిగే విధంగా యాక్షన్ ప్లాన్ను రెడీ చేసుకోమని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లియర్ పిక్చర్ అన్ని జిల్లాలకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఏఎస్ల కమిటీలో నివేదికలో కూడా యాక్షన్ ప్లాన్, ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలే ఏ విధంగా అమలు చేయాలా, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రోజా.